సంకర్షణాయ నమః. ఇక లోకాలోక పర్వతం లోకమనే సూర్యకాంతి గల దేశానికి అలోకమనే సూర్యకాంతి ప్రసరించని దేశానికి మధ్యలో కట్టుబాటుగా ఉంది. అందుచేతే పర్వతానికి లోకాలోక పర్వతమని పేరు వచ్చింది. లోకాలోక పర్వతం ముల్లోకాలకు చివరిలో 4 వైపులా సరిహద్దుల్లాగా ఈశ్వరుడి చేత స్థాపించబడింది అనుకున్నాం కదా. సూర్యుడితో మొదలుకొని ధ్రువ నక్షత్రం వరకు గల నక్షత్ర గణాల కాంతులు ఆ పర్వతానికి యువతల నుండే 3 లోకాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి. కానీ ఆ కిరణాలు ఎప్పుడైనా కానీ లోకాలోక పర్వతాన్ని దాటి ప్రసరించవు. ఆ పర్వతం యొక్క ఎత్తు వైశాల్యములు కొలతకు అందవు కనుక ప్రమాణము నిర్ణయించటానికి సాధ్యం కాదు. విద్వాంసులు ఇలా లోకాల విస్తారాన్ని కొలత లక్షణాలను స్థితులను అంశాలుగా విచారించి నిశ్చయం చేశారు. ఈ లోకాలోక పర్వతం భూమండలంలో 4వ వంతు ఉంది. ఈ భూమండలం 50 కోట్ల యోజనాల విస్తారం కలిగి ఉంది. స్వయంభువుడు సకల జగత్తుకు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ లోకాలోక పర్వతం పైన 4 దిక్కులలోనూ వృషభుడు, పుష్కరచూడు, వామనుడు, అపరాజితుడు అనేటువంటి 4 గొప్ప ఏనుగులను నియమించాడు. అవే ముల్లోకాలను నిలబెడుతున్నాయి. భగవంతుడైన శ్రీహరి పరమపురుషుడు, పురుషోత్తముడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సకల జగత్తును లోపల నుండి నియమిస్తున్నాడు. మనం ఆయన మహిమను ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఈశ్వర భావము మొదలైన గొప్ప సిద్ధులను బట్టి ఈ జగత్తులో గుర్తించవచ్చు. ఆయన రజస్తమో గుణాలతో కలిసి లేని శుద్ధ సత్వగుణ రూపాన్ని ధరించి లోకాలోక పర్వతమంతటా విస్తరిస్తూ ఉంటాడు. గొప్ప ఆయుధాలను ధరించి ఆజానుబాహులు గల ఆయన రూపాన్ని సకల లోక కళ్యాణం కోసమే ఆయన ఆవిష్కరింపజేస్తున్నాడు. ఆయన అనుచరుల్లో విశ్వక్సేనుడు మొదలైన వారు ప్రముఖులు. వారు ఆయనను చుట్టుముట్టి సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన అక్కడ గల ఏనుగులకు తన అంశలైన దిక్పాలకు కూడా అనేక విధాలుగా పరాక్రమాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. ఆ పర్వతం అంతటా ఉన్నాడు అంటే త్రిగుణాల కలయిక అయిన తన మాయాశక్తితో సృష్టి చేయబడ్డ సకల లోకాల యాత్ర సాగటానికై కల్పాంతం వరకు భగవంతుడిలాగా వేషాన్ని ధరించి ఉన్నాడని అర్థం. లోకాలోక పర్వతానికి లోపల ఉండే ముల్లోకాల విస్తారం గురించి చెప్పబడింది. అలోకం అంటే ఆవల ఉండే సూర్యకాంతి ప్రసరించని అంటే ఆ లోకం యొక్క విస్తారం కూడా సూర్యకాంతినే ప్రసరించదు అని. దాని యొక్క విస్తారం అంతే ఉంటుంది కూడా. ఆ లోకం తరువాత అలా వచ్చినటువంటి లోకం తర్వాత స్థానము యోగేశ్వరుడు అంటే ఆ అలోకం తర్వాత అంటే ఆ లోకాన్ని అలోకం తర్వాత స్థానము యోగేశ్వరుడు పవిత్రమైన గతిని పొందే స్థానమని చెప్తూ ఉంటారు. స్వర్గలోక భూలోకాలకు మధ్యలో బ్రహ్మాండం యొక్క కేంద్ర స్థానంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి బ్రహ్మాండ గోళానికి మధ్యలో 25 కోట్ల యోజనాల దూరం ఉంది. ఈ సూర్యుడి అచేతనమైన ఈ బ్రహ్మాండంలో ప్రకటమయ్యాడు. ఆ విధంగా ఆయన జీవకోటికి కారణమయ్యాడు. మార్తాండుని తేజోమయమైన బ్రహ్మాండం నుండి ఆవిర్భించాడు కనుక హిరణ్య గర్భుడనే పేరు ఆయనకు కలిగింది. దిక్కులు, ఆకాశము, అంతరిక్షము, భూమి, స్వర్గము, బ్రహ్మలోకము, నరకములు, రసాతలము మొదలైన లోకాలు ఇంకా ఇతర సమస్త భాగాలు సూర్యుడితో విభజించబడుతున్నాయి.
దేవతిర్యం మనుష్యాణం సరీసృప సవీరుధాం సర్వజీవనికాయానాం సూర్య ఆత్మా దృగీశ్వరః. దేవతలు, పశుపక్ష్యాదులు, ప్రాకే జంతువులు, చెట్టు చామలు మొదలైన సమస్త జీవకోటికి సూర్యుడే ఆత్మ. కంటి చూపుకు సూర్యుడే అధిష్టాన దేవత అయి ఉన్నాడు. ఇంతటితో 5వ స్కందంలోని 20వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సూర్యరథ గమనం గురించి వర్ణించబడింది. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, భూమి యొక్క రచన, దాని పరిమాణం, లక్షణాలను గురించి నీకు చెప్పాను కదా. ఈ భూగోళం యొక్క పరిమాణంతో స్వర్గలోకం యొక్క పరిమాణం కూడా సమానంగా ఉంటుంది. ఈ 2 లోకాలు శనగలు, బఠానీలు వంటి గింజలు ద్విదళాల వంటివి. ఇంతను బఠానీలాగా ఉంటాయట ఈ ఇన్ని లోకాలు కూడా. చూడండి, ఎక్కడున్నామో తెలియదు. ద్విదళాల వంటివని వాటి గురించి బాగా తెలిసిన పెద్దలు చెబుతున్నారు. ఈ 2 లోకాలతో కలిసి వాటి మధ్యలో అంతరిక్షం ఉంది. జ్యోతిర్మండలాలలో శ్రేష్ఠుడు సూర్యభగవానుడు. ఆయన అంతరిక్ష లోకంలో మధ్యలో ఉండి ముల్లోకాలను తపించేటట్లు చేస్తూ తన కాంతితో అవి ప్రకాశింపజేసేటట్లు చేస్తున్నాడు. అటువంటి సూర్యుడు కాలం అతిక్రమించకుండా మకరము మొదలైన రాసుల్లోని పైన క్రింద సమానమైనటువంటి స్థానాలలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆయన మెల్లగా ప్రవేశించే ఉత్తరాయణ కాలంలో పగటి సమయం పెద్దదిగా ఉంటుంది, రాత్రి సమయం చిన్నదిగా ఉంటుంది. ఆయన వేగంగా సంచరించే దక్షిణాయ కాలంలో పగటి సమయం చిన్నదిగా ఉంటుంది, రాత్రి సమయం పెద్దదిగా ఉంటుంది. ఆయన సమాన వేగంతో సంచరించే విషువత్కాలంలో రాత్రి సమయం పగటి సమయం సమానంగా ఉంటుంది. సూర్యుడు మేష తులారాశుల్లో ఉన్నప్పుడు రాత్రి పగలు సమానమైన పొడవు కలిగి ఉంటాయి. సూర్యుడు వృషభము మొదలుకొని ఉంటే 5 రాశుల్లో సంచారం చేసేటప్పుడు నెలకు ఒక్కొక్క గడి అంటే 24 నిమిషాలు చొప్పున పగటి సమయం పెరుగుతూ రాత్రి సమయం తగ్గిపోతూ ఉంటుంది. సూర్యుడు వృశ్చికంలో మొదలుకొని 5 రాశుల్లో ఉన్నప్పుడు రాత్రి పగటి సమయాలలో పైన చెప్పుకున్న దానిని బాగా మార్పులు వస్తాయి. దక్షిణాయనం వచ్చే వరకు పగళ్ళు, ఉత్తరాయణం వచ్చే వరకు రాత్రులు పెరుగుతూ ఉంటాయి. సూర్యుడు మానసోత్తర పర్వతం యొక్క చుట్టూ సంచరించే దూరం 9,51,00,000 యోజనములు. ఆ పర్వతం నుండి మేరు పర్వతానికి తూర్పు దిక్కు వైపు దేవదాని అనే ప్రసిద్ధి చెందిన ఇంద్రుడి నగరం ఉంది. దక్షిణ దిక్కులో సమయం అని ప్రసిద్ధి పొందిన యమ నగరం ఉంది. పశ్చిమ దిక్కు వైపు విమలోచని అనే ప్రసిద్ధి చెందిన వరుణుని నగరం ఉంది. ఉత్తర దిక్కు వైపు విభావరి అని ప్రసిద్ధిగాంచిన చంద్రుడి నగరం ఉంది అని పెద్దలు చెబుతుంటారు. మేరు పర్వతానికి 4 దిక్కులలో ఉండే ఆ నగరాలలో ఆయా సమయాలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి కలుగుతూ ఉంటాయి. మేరు పర్వతమందు ఉన్న ప్రాణులకు అన్ని కాలాల్లోనూ మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు తపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఈ లోకాల విచారాన్ని తెలుసుకుంటున్నాం కదా, ఇంకా ముందుకు వెళదాం. ప్రద్యుమ్నాయ నమః.